హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం గూగుల్ పే అప్లికేషన్ యూజ్ చేసుకొని లోన్ ఎలా అప్లై చేసుకోవాలనేది ప్రాసెస్ క్లియర్గా అయితే చెప్తాను. సో లోన్ యాప్స్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనకి జెన్యూన్ లోన్ యాప్స్ అయితే చాలా మార్కెట్ తక్కువగా ఉన్నాయి. మరి గూగుల్ పే గురించి అందరికీ తెలిసిన విషయమే కదా. సో చాలా జెన్యూన్ ప్లాట్ఫామ్ ఇది. మనం డైలీ లైఫ్లో దీన్ని అయితే యూజ్ చేయకుండా ఉండలేము అయ్యా. మరి ఇటువంటి అప్లికేషన్ ఇప్పుడు మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తాను ఎలా అనేది. మరి లోన్ మీకు రాకపోయినట్టయితే ఎందుకు రాలేదు కూడా రీజన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైవ్లో ప్రాసెస్ మీకు చూపిస్తాను. కంప్లీట్గా చూడండి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ మనకు అవసరం అవుతాయి, అలాగే మనకి ఏమేమి ప్రూఫ్స్ అడుగుతారు, ఇవన్నీ లైవ్లో మీకు చూపిస్తాను. మరి స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేసినట్టయితేనే మీకు అర్థం అవడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా ఆ వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క మొబైల్లో గూగుల్ పే అయితే యూజ్ చేస్తుంటారు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా గూగుల్ పే అయితే యూజ్ చేస్తున్నా. మరి డైరెక్ట్గా గూగుల్ పే ఓపెన్ చేయగానే ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో లేటెస్ట్గా చాలామందికి ఇక్కడ హోము, మనీ, తర్వాత మనకి ప్రొఫైల్ ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. సో మనీలో వెళ్ళామంటే ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడతాయి. ఫస్ట్ ఇది పర్సనల్ లోన్, తర్వాత క్రెడిట్ కార్డ్. మీరు క్రెడిట్ కార్డ్ కనుక క్లిక్ చేశారంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒకటే క్రెడిట్ కార్డ్ కనబడుతుంది. అదే యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఏఎస్ క్రెడిట్ కార్డ్. మీరు కనుక దీనికి ఎలిజిబుల్ అయ్యారంటే ఈ క్రెడిట్ కార్డ్ చాలా బెనిఫిషియల్ క్రెడిట్ కార్డ్. ఇది మనకు మంచి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇక్కడ మనకి వెయిట్ లిస్ట్ అయితే వస్తుంది భయ్య. సో ఇక్కడ మీకు అప్లై ఆప్షన్ వచ్చిందంటే వెంటనే అప్లై కూడా చేసుకోవచ్చు. బెటర్గానే ఇది మనకి పర్ఫామ్ చేస్తుంది. మరి లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ పర్సనల్ లోన్ ఆప్షన్ ఉంది కదా. సో అప్లై నో మీద క్లిక్ చేద్దాం. ఇంకా చాలామందికి టాప్లోనే కనబడుతుంటుంది. ఇక్కడ మీరు గమనించారంటే ఇన్స్టంట్ లోన్స్ అప్ టు 12 lakhs అయితే కనబడుతుంది. సో మినిమం 25,000 అయితే ఇస్తారు. మాక్సిమం 12 లక్షల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు. చాలా హ్యూజ్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు ఇది. మరి ఫస్ట్ అప్లై నో మీద క్లిక్ చేద్దాం. మరి ముందుగా మనం అప్లై చేసే ముందు మన ఈమెయిల్ ఐడి, తర్వాత ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటుంది. సో కంటిన్యూ మీద ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ యువర్ కరెంట్ పిన్ కోడ్ అని అడుగుతుంది భయ్య. సో పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మా ఊరికి సంబంధించి నేను పిన్ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత లోన్ అవైలబుల్ ఇన్ యువర్ లొకేషన్. సో ఈ విధంగా అయితే కనబడుతుంది. సపోజ్ మీ ఇక్కడ నెగిటివ్ పిన్ కోడ్ కనుక ఎంటర్ చేశారంటే అంటే మీ యొక్క ఏరియా లోన్ ఇచ్చేటువంటి సర్వీస్ ఏరియాలో లేకపోయినట్టయితే మీరు పక్క అడ్రస్ కూడా తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడైతే నెక్స్ట్ బటన్ క్లిక్ చేద్దాం. ఇక ఎంటర్ యువర్ పాన్ డీటెయిల్స్ కనబడుతుంది. సో ఫుల్ నేమ్ తర్వాత పాన్ కార్డ్ రెండు మనం ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. దాని తర్వాత జెండర్ అడుగుతుంది. సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ని కూడా యాజ్ టీజ్గా ఫిల్అప్ చేద్దాం. ఇక్కడ కరెంట్ హోమ్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేసి యాజ్ టీజ్గా మనకి లైవ్ లొకేషన్ అయితే తీసుకుంటుంది. యాడ్ కంప్లీట్ అడ్రస్ మీద క్లిక్ చేద్దాం. దాని తర్వాత ఇంకా ఏమన్నా ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ కావాలంటే అది ఫర్దర్గా అడుగుతుంది. ఫ్లాట్ నెంబర్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా వాటిని ఫిల్అప్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేసేద్దాం. యాడ్ యువర్ కరెంట్ హోమ్ అడ్రస్ కనబడుతుంది. సో మనం ఆల్రెడీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది భయ్య. సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. ఇక దీని తర్వాత మీ యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అడుగుతుంది. సో ఇక్కడ సాలరీడ్ పర్సన్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి ఇద్దరికి కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకుంటున్నాం. తర్వాత షేర్ బిజినెస్ డీటెయిల్స్ అడుగుతుంది. సో బిజినెస్ నేమ్ ఇవన్నీ మీకు ఉన్నట్టయితే ఎంటర్ చేసింది. లేదంటే ఏదైనా షాప్ రన్ చేస్తున్నా అక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మీరు షాప్లో పని చేస్తున్నా ఆ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మనకు ఇన్కమ్ అడుగుతుంది. సో మంత్లీ మనకి ఎంత రావచ్చు అని చెప్పి. దాని తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయి. వీటన్నిటి యాక్సెప్ట్ చేసుకొని యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం. సో ఫైనల్గా మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. సో రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ కనబడుతుంది. ఇక్కడ మన యొక్క సిబిల్ స్కోర్ ఇవన్నీ చెక్ చేస్తారు. మీరు ఎలిజిబుల్ అయినట్టయితే లోన్ అనేది ఇక్కడ శాంక్షన్ అయితే చేస్తారు భయ్య. మాక్సిమం ఒక 90 seconds అయితే టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఇప్పుడు ప్రజెంట్గా ఆదిత్య బిర్లా ఫైనాన్స్ నుంచి 2 lakhs అయితే శాంక్షన్ అయిపోయింది. మీరు చూసుకున్నారా, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పి నాకు లోన్ అయితే శాంక్షన్ చేశారు వీళ్ళు. మరి ఇక్కడ లెండింగ్ పార్ట్నర్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉంటారు భయ్య వీళ్ళకి. ఇప్పుడు నాకు ఆదిత్య బిర్లా నుంచి అయితే నాకు రావడం జరిగింది. సో మినిమం 50,000 నుంచి 2 lakhs వరకు అయితే నేను లోన్ తీసుకోవచ్చు. సో లోన్ అమౌంట్ ఎంత కావాలంటే అంత ఈజీగా ఇక్కడ తక్కువ చేసుకోవచ్చు, అలాగే పెంచుకోవచ్చు. మొత్తంగా ఒకసారి అయితే ట్రై చేస్తాను శాంపుల్ కోసం. ఇక్కడ 2 lakhs మీద క్లిక్ చేసుకుని మొత్తం అమౌంట్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా అయితే నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చూస్ అండ్ ఈఎంఐ ఆప్షన్ కనబడుతుంది. సో ఈఎంఐ అనేది మనకి డైరెక్ట్గా 24 months అయితే ఇచ్చారు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈఎంఐ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంది, కానీ ఇవ్వలేదు వీళ్ళు. మరి చాలా మందికి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. మీరు తక్కువ అమౌంట్ తీసుకున్నా, ఎక్కువ అమౌంట్ తీసుకున్నా కూడా ఈఎంఐస్ మనం తీసుకోవచ్చు. మరి ఇదంతా మీకు ఓకే అయినట్టయితే నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేద్దాం. ఫైనల్గా మనీ ఇన్ యువర్ అకౌంట్ కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు 2 lakhs రూపీస్లో మనకి వన్ టైం ప్రాసెసింగ్ ఫీ అనేది 6,000 కట్ అయిపోతుంది. అలాగే ట్యాక్సెస్ మనకి టోటల్గా 1,080 రూపీస్. ఓవరాల్గా ఇది మొత్తం పోయిన తర్వాత మనకి 1,92,920 రూపీస్ అయితే వచ్చేస్తుంది. ఇక ఫర్దర్గా ఈఎంఐ ప్లాన్స్ మనం గమనించామంటే టోటల్ ఈఎంఐ మనం పే చేసిన తర్వాత 2,44,896 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా పడుతుంది. అంటే 44,896 రూపీస్ మనకి పడుతుంది భయ్య. సో ఇంట్రెస్ట్ రేట్ ఉంది 20.25%, కొద్దిగా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ వేరే లోన్ యాప్స్ కంపేర్ చేసినట్టయితే ఇది కొంచెం తక్కువే భయ్య. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా కూడా చెప్తున్నా కదా, ఒక్కొక్కరికి ఒక రకంగా అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చినటువంటి అమౌంట్ మీకే రావాలని లేదు. టెన్యూరు, ఇంట్రెస్ట్ ఇవన్నీ మారిపోవచ్చు.
సో ఫర్దర్‌గా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఫర్దర్‌గా నేను ఇచ్చినటువంటి లోన్ అప్లికేషన్ ఇక్కడ అప్రూవ్ అయితే అయిపోతుంది. ఇక కొన్ని స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఫినిష్ డిజిటల్ కేవైసీ. సో కీప్ యువర్ ఆధార్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ హ్యాండ్లీ. తర్వాత సెటప్ ఆటోమేటిక్ రీపేమెంట్ అండ్ యాడ్ రిఫరెన్సెస్ రివ్యూ లోన్ అగ్రీమెంట్. ఇక్కడ ఫర్దర్‌గా ఇక మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే కేవైసీ మనం కంప్లీట్ చేసుకోవాలి. అంటే డిజిటల్ కేవైసీ అయితే ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ దీనికోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది భయ్యా. పెట్టుకున్న తర్వాత మనకు డైరెక్ట్‌గా వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే మనం డిజి లాకర్ ద్వారా మన యొక్క డాక్యుమెంట్స్‌ని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. రెండిట్లో మీకు నచ్చిన ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆటోమేటిక్ రీపేమెంట్ ఆప్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇన్‌ఫాక్ట్ నేను ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వట్లేదు. ఎందుకంటే నాకు లోన్ అవసరం లేదు కాబట్టి. మరి మీరు కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ తీసుకోవచ్చు. లోన్ జీపేలో మనకు లోన్ తీసుకునే విధానం అయితే మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ ఉంది కదా! నాకు ఇక్కడ ఒక్క డాక్యుమెంట్ కూడా ఇన్‌కమ్ ప్రూఫ్ అయితే అడగలేదు. నేను డైరెక్ట్‌గా సాలరీ ఎంటర్ చేశాను. డైరెక్ట్‌గా లోన్ వచ్చేసింది. మరి ఇక్కడ మీరు గమనించవచ్చు మీకు ఎటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే ఐటీఆర్ కావచ్చు, సాలరీ స్లిప్స్ ఏమీ అడగలేదు భయ్యా. డైరెక్ట్‌గా లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. ఆదిత్య బిర్లా ఉంది. తర్వాత నంబర్ ఆఫ్ పార్ట్నర్స్‌తో వీళ్ళు టై అప్ చేసుకొని ఉన్నారు. అందుకే మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి కావాలనుకునే వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్‌లో మీకు గూగుల్ పే కనుక ఇంతవరకు లేకపోయినట్టయితే మాత్రమే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకోండి. లేదు మీ దగ్గర డైరెక్ట్‌గా గూగుల్ పే ఉన్నట్టయితే అప్లై ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని ఇలా అప్లై చేసుకోండి భయ్యా. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నా. నాకు అవసరం లేదు కాబట్టి. తర్వాత నేను కంప్లీట్‌గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ గూగుల్ పేలో అయితే ఓపెన్ చేసి చూస్తాను భయ్యా. చూసిన తర్వాత మనీలో వెళ్ళి అప్లై మీద క్లిక్ చేశానంటే ఆల్రెడీ నాకు శాంక్షన్ అంటే 2,00,000 రూపీస్ అయితే కనబడుతుంటాయి. కావాలనుకున్నట్టయితే నేను కంటిన్యూ చేసుకొని ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక శాంక్షన్ అంటే అమౌంట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరికి ఎంత వచ్చిందని చెప్పి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అనిపించినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.